विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। నిన్నటి రోజున వేదవ్యాసుడు తన కొడుకైన సుకు మహర్షికి ఏమని చెప్పాడు? భాగవతం చదవమని చెప్పాడు. ఎందుకు భాగవతం చదవమని చెప్పాడు? దేవీ భాగవతం, అది కూడా అమ్మవారి దేవీ భాగవతం చదువు అని చెప్పాడు. ఎందుకు సజెస్ట్ చేశాడు? గృహస్థాశ్రమం, వైరాగ్యం, మోక్షం, ఇది శుకుడి యొక్క లక్ష్యం. గృహస్థాశ్రమం ముందు వైరాగ్యంతో మోక్షం ఎలా సంపాదించాలని శుకుడు అడిగాడు. పాపం వేదవ్యాసులు వారు చాలా ట్రై చేశారు గృహస్థాశ్రమం తీసుకెళ్తారు. వచ్చాడా? ఆయన వాదన నడుస్తుంది, తండ్రికి కొడుకు మధ్యలో డిస్కషన్ నడుస్తుంది. అందుకు ఆయన తండ్రి నాకు మోక్షానికి వెళ్ళే జ్ఞానాన్ని ఇవ్వండి అంటే, తండ్రి ఇప్పుడు ఏం చేయాలి? గురువే తండ్రి, తండ్రి గురువు. కొంతమందికి ఆ స్టేటస్లో లేనప్పుడు గురువు దొరకాలి, అదృష్టం. గురువు లేనివాడు పాపం ఏమనాలి? వాడికి అన్నీ ఉన్నా కూడా ఏమి లేవన్నానని చెప్పాలి. గురువు అంటే పటంలో సాయిబాబానో లేదంటే దత్తాత్రేయ స్వామి పటాలని కాదు, లైవ్గా గురువు గారి ఎదురుగా శరీరంగా దొరకడం అదృష్టం. మా అదృష్టం మాకు దొరికారు. మా జీవితంలో మాకు గురువు గారు ఎదురుగా శరీరంతో ఉండి మాకు జ్ఞానం ఇచ్చి కొంచెం ఆయన చెప్పిన మేము ఫాలో అవ్వట్లేదు అవ్వాలి. యాక్చువల్గా ఓకే, గొప్ప సాధన మార్గంలో పడతాం, చేయాలి. చేస్తున్నామంటే గురువు గారు చెప్పినవని చేయట్లేదు. ఓకే, వీఆర్ ట్రైయింగ్. ఎందుకంటే ఎప్పుడైనా గురువు ఎక్కడ ఉన్నాడు? గురువు చుట్టూ మాయ ఉంటుంది. గురువు చుట్టూ మాయ ఎలా ఉంటుందంటే ఆ మాయలో పడిపోయేటట్టుగా ఉంటుంది. మన గురువు చెప్పినవి చేయలేదు. గురువు అంటే ఎవరు? సత్యం, పురుషుడు అంటారు. ఏదైతే మనం చేరాలనుకుంటామో అదే గురు రూపంగా ఉంటుంది, అదే మోక్ష మార్గం. అలాంటి గురువుని చేరడం కోసం, గురువు చెప్పిన మార్గం ద్వారా ఏదైతే నిజం ఉందో దాన్ని చేరడం కోసం మధ్యలో మాయ. ఆ గురువు చుట్టూ మాయ ఒక గొప్ప పొరలాగా దట్టంగా ఉంటుంది. ఆ మాయని ఛేదించుకొని వెళ్ళాలన్నా కూడా గురువు అనుగ్రహం ఉండాలి, లేదంటే మాయలో పడిపోతాడు, అక్కడే తిరుగుతుంటాడు. అలా గురువు దొరకలేని వాడు పాపం దురదృష్టవంతుడు. ప్రయత్నపూర్వకంగా వెతకాలి, నాకు గురువు కావాలి. జీవితంలో గురువు లేకుండా నేను అన్నీ ఉన్నాయి, కారు ఉంది, జాబ్ ఉంది, బంగళా ఉంది, ఎన్నో ఆస్తులు ఉన్నాయి, ఏదైతే చచ్చాక అన్ని పోయినాయి, మళ్ళీ జన్మ వచ్చింది. ఈసారి ఉంటాయో లేదో తెలియదు కదా. గురువు ఉంటే ఏమవుతుంది? ఇవన్నా ఉన్నా లేకపోయినా మళ్ళీ జన్మ లేకుండా చేస్తాడు, చాలు కదా. ఎవరైనా దేనికి ప్రయత్నం చేయాలి? మళ్ళీ పుట్టకుండా ఉండే దానికోసం. అందుకోసం ప్రయత్నపూర్వకంగా గురువుని పెట్టుకోవాలి మనసులో. అలాంటి వాడు దొరకాలి. దొరికినప్పుడు వదలకూడదు. ఏదో టైంపాస్కి మాకు చెప్పుకోవడానికి గురువు అని కాదు పటాలు పెట్టేసి అవి. గురువు గారికి ఎవరు ఇష్టమయ్యా అంటే ఆయన చెప్పిన మాటలు విని ఫాలో అయ్యేవాడు ఇష్టం. అంతేగాని దండాలు పెట్టేసి ప్రసాదం తెచ్చేసి ఆయన దగ్గర అటుపండ్లు అవన్నీ నింపేసేసి ఆయనకి ఇష్టమైనట్టు మాట్లాడి అవన్నీ ఇష్టం. ఆయన చెప్పింది చేశాడా అనేది ముఖ్యం. ఆయన చెప్పింది చేశాడు, అలాంటి వాడు ఇష్టం గురువుకి. అలా కోరి కోరి గురువుని వెతికి మరీ పెట్టుకోవాలి. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు చెప్పే రకంగా ఉంటారు, వాళ్ళు వినే రకంగా ఉండరు. చెప్పే రకం వినే రకం కాదు. వాడికి చెప్పినా వినరు, చెప్పి వేస్ట్ అనిపిస్తుంది. ఏముందంటే మా గురువు గారు సాయిబాబా ఉన్నాడని ఇంట్లో పటం ఉందంట. సాయిబాబా గురువు కాదనట్లేదు, గొప్ప. అసలు సాయిబాబా జీవితంలో గురువు గారు అంటే అదృష్టం. కానీ ఆ సాయిబాబా తర్వాత ఆయన అనుచరులు ఎంతోమంది గురువులుగా వచ్చారు. ఎక్కిరాల భరద్వాజ గారు నా అదృష్టం. నాకు చిన్నప్పుడు నాకు అక్షరాభ్యాసం చేసి పిలిచి మరీ చేశారంట. ఒంగోలులో మా అమ్మ నాన్న వాళ్ళు వెళ్తే ఆ ఎక్కిరాల భరద్వాజ స్వామి గారు సాయిబాబా తర్వాత మళ్ళీ సాయిబాబా లాంటి వాడు అని చెప్తారు ఆ గురు పరంపరలో. ఆ స్వామికి నేను చిన్న ఉన్నప్పుడు ఒంగోలు మా అమ్మ వాళ్ళ టెంపుల్కి వెళ్తే నేను చిన్నవాడిని, మరి అక్షిష్మాల చాలా చిన్నవాడు. అలా టెంపుల్లో తీసుకొని తిరుగుతున్నారు, మీ వాడికి అక్షరాభ్యాసాలు చేస్తారండి అని ఇచ్చారు స్వామి. నా అదృష్టం, మా అమ్మ వాళ్ళు చెప్పింది అది. ఆ గురువు స్పర్శ చిన్నప్పుడు అలా ఉంది నా అదృష్టం. దాని తర్వాత ఎప్పుడు నన్ను ఏ గురువు నా జీవితంలో గురువు లేకుండా ఎప్పుడు లేదు. అలా మా గురువు గారు అలా ఎంతోమంది గొప్ప గొప్ప గురువులు నా జీవితంలో ఉన్నారు. మళ్ళీ అంతమంది గురువులు అని కన్ఫ్యూజన్ ఏం లేదు, అంతా కలిపి మా గురువు గారు ఏమో క్లారిటీ. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. దీనిలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చెన్నై అని చెప్పి ముంబై ట్రైన్ ఎక్కినట్టుగా అవ్వద్దు. గురువుకే సరిగ్గా తెలియనప్పుడు ఆ గురువుని నమ్మితే ఏమవుతుంది? ఆయన పడి మిమ్మల్ని పడతాడు. ఆయన గురువు ఎందుకు అవుతాడు? సో ఎలా సెలెక్ట్ చేయాలి, గురువుని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఈ గురువు కరెక్ట్, నాకు ఈ గురువుని నేను నమ్మచ్చు, ఫాలో అవ్వచ్చు అని తెలుస్తుంది. ఆ గురువులో తల్లి, ఆ గురువులోని తండ్రి, ఆ గురువుని మీకు గురువుగా అర్థం కాదు. అసలు ఫస్ట్ మీరు ఆ గురువుని పట్టుకోలేదు. గురువు కనుక మీకు అర్థమయ్యాడంటే ఆ గురువు మీ గురువు కాదు. గురువు మీకు ఎలా చూసినా అర్థం కాదు. ఎలా అర్థం కాదు? మా గురువు గారా, ఓకే మా గురువు గారు పురాణం చెప్తారా అని మీకు అర్థమైంది అనుకో, ఆయన ఇంకేదో చేస్తారు.
అది చేస్తాడా, ఇంకేదో చేస్తాడు. ఇలా ఆయన నుంచి వచ్చే నాలెడ్జ్ ఇంత లిమిట్ అని చెప్పలేము. మా గురువుగారు ఇదే చెప్తారండి అని అర్థం కాదు మీకు, ఆయన ఏదైనా చెప్పలేదు. మా గురువుగారు ఓన్లీ సబ్జెక్ట్స్ ఏనండి కాదు, ఆయన ఏదైనా చేయగలరు. మా గురువుగారు ఇలా మీకు అర్థమయ్యేటప్పుడు ఆయన ఇంకోలాగా అయ్యి ఉంటారు. ఎలాగైతే భగవంతుడు ఎన్నో రూపాయలు, కృష్ణుడా అంటే కదా రాముడు అయ్యాడు, రాముడు అంటే నరసింహుడు అయ్యాడు, నరసింహుడు అంటే హనుమంతుడు అయ్యాడు, హయగ్రీవుడు అయ్యాడు, కూర్మావతారం అయ్యాడు, వరాహావతారం, మత్స్యం, ఏది అంటే ఏమో అదే గురువు. అంత గురువు అర్థం కాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువుని అర్థం చేసుకునే స్టేజ్ మీరు అయ్యారంటే మీరే గురువు అయ్యారని అర్థం. అంటే సాధనలు ఎప్పుడు మీకు మీరు అర్థమయ్యారంటే గురువు మీరు అయ్యారు, ఆ గురువు మీరు అవుతారు. ఒక గురు శిష్య పరంపరలో ఏమవుతుందంటే శిష్యుడు సాధన చేసి చేసి గురువు అవుతాడు. ఇంకా ఆ గురువుకి శిష్యుడికి భేదం ఉండదు, ఇద్దరు సమానమే. కానీ ఆ గురువు ఎదురైతే ఈ శిష్యుడు మన ఇద్దరం సమానం కదా అని పక్కన కూర్చోడు. గురువు గారు అని సాష్టాంగ నమస్కారం చేసి నోరు ఇలా పెట్టుకున్నట్టు మాట్లాడతారు, వంగి మాట్లాడతారు. గురువు గారు పై స్థానం పెట్టి ఆయన కింద స్థానం నుండి మాట్లాడతారు. గురువు దగ్గర పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవి. అలా గురువు గారి జీవితంలో ఉండేటట్టు చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో గురువు గారు మిస్ అవ్వదు. తల్లిదండ్రి ఈ జన్మలో ఇంకో జన్మలో నుంచి వస్తూనే ఉన్నారు అని మిస్ చేసుకోవాలి కాదు. మన బాధ్యత ఏంటంటే తల్లి ఫస్ట్. ఎట్టి పరిస్థితుల్లో మన ప్రాణం ఉన్న రోజు వదలకూడదు. తండ్రి ఏమైనా కానివ్వండి, బెస్ట్ కావచ్చు, వర్స్ట్ కావచ్చు, వాడు కావచ్చు, సిచ్యువేషన్స్ కావచ్చు, ఏదేమైనా. ఇప్పుడు నేను మా అమ్మ నాన్న అందరం కలిసి ఉంటాం, గొడవలు ఉంటాయి, ఎందుకు ఉండవు? మనుషులు అన్నాక రకరకాల మనస్తత్వాలు, రకరకాల బుద్ధులు, రకరకాల ఆలోచనలు, మనస్పర్ధలు ఉంటాయి, ఫైట్ అవుతాయి. అట్లా వదిలేదు. తల్లి తండ్రి ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. మూడవది గురువు. నేను ముందు గురువు పెట్టుకుంటాను కాబట్టి గురువుని వదలకుండా నేను గురువుని వదలకూడదు. దొరకడమే అదృష్టంగా ఆయన ఎన్ని ఏళ్ళకో జన్మలకో దొరుకుతారన్న వాడిని ఎలా వదులుకోవద్దు. అందులో సాధన పరంగా మనకు గురువు దొరికాడు అనుకోండి, ఇంకా అదృష్టం. దేవుడి విషయాలు చెప్పి దైవ మార్గంలో మరణించేవాడు, దేవుడికి సంబంధించి చెప్పేవాడు అలా దొరికాడంటే మన జీవితంలో మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం పోయిన జన్మలో. అప్పుడు దేవుడు చూసి ఒరే వీడు బాగా పుణ్యం చేసుకున్నాడురా, వీడికి ఒక గురువుని అనుగ్రహించచ్చని మీ జీవితంలో గురువుని తీసుకొస్తారు ఏదో విధంగా. అలా వచ్చినప్పుడు ఐడెంటిఫై చేయాలి. చేశాక ఎలాగా? మీ జీవితంలో ఆయనతో ఎన్ని రోజులు అయితే గడిపినట్టు. లేదు ఆయన ఎక్కడ ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారా, ఎన్నో వరకు ఛాన్సెస్ ఉన్నాయి మాట్లాడడానికి. ఇప్పుడు నా డీరెస్ట్ స్టూడెంట్స్ ఉన్నారు, యూఎస్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, కొంతమంది ఫోన్లో, కొంతమంది డైరెక్ట్ వస్తారు. ఎలా వాళ్ళ భావన మా గురువు గారు అయినా వాళ్ళు అనుకుంటారు. నేనైతే అరే నా శిష్యులు అవ్వంటారా అనేది ఎవరైనా ఇన్కమ్ చేయం కదా, అది రాంగ్ ప్రాసెస్. ఎవరైనా గురువుగారు మీరందరూ నా శిష్యులు అవ్వండి, స్కీమ్ ఉంది, డబ్బులు కట్టాలి, మెంబర్షిప్ ఇలా ఉన్నాయనుకోండి, చాలా సంతోషం అని దండం పెట్టి పక్కన. సరే, మొత్తానికి నిన్నటి రోజున మనం దేవీ భాగవతం గురించి చదవమని చెప్పారు శుక మహర్షి. ఎవరు? తండ్రి గురువైన వేదవ్యాసుడు. తండ్రి గురువు ఎందుకు అయ్యడానికి అంటే అంత జ్ఞానవంతుడు వేదవ్యాసుడు కాబట్టి. ఆ జ్ఞానం నుంచి పుట్టిన వాడే శుక బ్రహ్మ. సరే, అలా విస్మితుడై వడపత్రం మీద సైనించుచున్న విష్ణువుని చూసి జగజ్జని ఇలా అన్నది. అప్పుడు నిన్న ఇంకా కూడా డిస్కస్ చేశాం. వడపత్ర మన రావి ఆకు మీద శ్రీకృష్ణుడు బుజ్జికృష్ణుడు రా కూర్చొని వేలు నోట్లో వేసుకొని, ముట్టన వేలు నోట్లో వేసుకొని అలా పీలుస్తూ ఆలోచిస్తున్నాడు. ఆయనకి ఏదో మహామంత్రం వినబడ్డది. అది ఏంటబ్బా ఎవరు మాట్లాడారని ఆలోచించే దగ్గర ఆగింది. ఇప్పుడు దాని కంటిన్యూషన్. అలా వటపత్రం మీద సైనించిన విష్ణువుతో అమ్మవారి ఇలా అన్నది. జగజ్జనని అమ్మవారు ఏమంటుంది? శ్రీహరి పరాశక్తి ప్రభావం చేత నీవు నన్ను విస్మరించావు. అమ్మవారి యొక్క మహామహిమాన్వితమైన మాయ చేత నువ్వు నన్ను మర్చిపోయావు. ఓకేనా? లయకాలంలో ఆ పరాశక్తి నిర్గుణంగా ఉంటుంది. అమ్మవారికి ఏ రూపం ఉండదు, ఇక ఏ గుణము ఉండదు, నిర్గుణం అంటారు. అమ్మవారు లయమయ్యేటప్పుడు అంటే అన్నీ కలిసిపోతాయి కదా, అన్నీ కలిసి ఒకటి అయిపోతుంది. ఇక ఒక బియ్యం గింజ లాగా తయారవుతుంది మొత్తం అంతా కలిసి, అదే ఒక గుడ్డు. బియ్యం గింజ కూడా గుడ్డు అనే చెప్పాలి యాక్చువల్, దాని లోపల కూడా ప్రాణం ఉంది. అర్థమైందా? నాన్ వెజ్ అనకండి మళ్ళీ, అర్థమైందా? గుడ్ అని చెప్పేది నాన్ వెజ్ అని. ఆ పరాశక్తి నిర్గుణంగా ఉంటుంది. నీవు సగుణుడవుగా ఉంటావు, సగుణంతో ఉంటావు నువ్వు, సత్వగుణం. నన్ను ఇప్పుడు సాత్వికీ శక్తిగా గ్రహించు అంటే సాత్వికమైన శక్తిగా నన్ను
గ్రహించు అంటే ఒక రూపంతో ఉన్నట్టుగా నీ నాభి కమలం నుండి ఇప్పుడు అమ్మవారు చెప్తున్నారు, ఆ వాయిస్ వినపడ్డది కదా హరికి, ఆ అమ్మవారు చెప్తున్నారు కొన్ని రోజుల తర్వాత ఈ వటపత్ర సాయి ఎవరైతే ఉన్నారో చిన్న బాబలో రావి మీద ఉన్నారు కదా, ఈయన యొక్క నాభి కమలం అంటారు, బొడ్డు అంటారు సరా, నావెల్ నాభి కమలం అంటారు. మన షట్చక్రాల్లో దానికి కూడా గొప్ప స్థానం ఉంది, అర్థమైందా? నాభి కమలం ఇంకో విధంగా ఎలా అంటే ఇది ఒక కనెక్టివిటీ ఆఫ్ డిఫరెంట్ బాడీస్. ఈ అంబిలికల్ కార్డ్ ఎలాగైతే బ్రహ్మ బయటికి వచ్చాడో నీకు పుట్టబోయే బిడ్డకి ఇక్కడి నుంచి లోపల కనెక్షన్ అలా ఉంటుంది. సేమ్ అంబిలికల్ కార్డ్ తూడు అంటారు కదా, తామర తూడు అంటారా? ఆ బ్రహ్మ కమలం అంటే ఎట్లా, నాభి కమలం విష్ణు నాభి కమలంలోంచి బయటికి తూడు వచ్చింది, తామర తూడు వచ్చి దాని నుంచి తామర పువ్వు వచ్చింది, దానిపైన బ్రహ్మ కూర్చున్నాడు, అందుకే బిడ్డ అయ్యాడు. అలా రేపు పొద్దున పెళ్ళై మీకు బిడ్డ వచ్చేటప్పుడు ఈ అంబిలికల్ కార్డ్ ఏదైతే తూడు ఉందో తామర తూడు అది లోపలికి ఉంటుంది, లోపల చుట్టుకుని దాన్ని ప్లేగ్ అంటారు కదా, ఈ అంబిలికల్ కార్డ్ నుంచి బిడ్డకి వెళ్తుంది, వాడి బొడ్డుకి అంటుంటుంది, వాడి అంబిలికల్ కార్డ్కి. తల్లి యొక్క అంబిలికల్ కార్డ్ నుంచి లోపల నుంచి బిడ్డ యొక్క అంబిలికల్ కార్డ్ కనెక్ట్ అయ్యింది. వాడు నోట్లో అన్నం తింటు, మీరు తిన్న శక్తి అంతా అంబిలికల్ కార్డ్ నుంచి వాడి సమయంలోకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. అందుకే మీరు రేపు పొద్దున ఫ్యూచర్లో తల్లి అయ్యాక, మీరు మ్యారేజ్ అయ్యాక బిడ్డ వచ్చే ముందు అంటే 9 months 10 months ఉంటాయి కదా, మీరు ఐస్ క్రీమ్ తిన్నారనుకో, బిడ్డ పుట్టేశాక మీరు ఐస్ క్రీమ్ తిన్నారనుకో వాడికి కూడా జలుబు చేస్తారు. కానీ బిడ్డ బయటకు వచ్చారు కదా, ఎలా అంటే మదర్ ఫీడింగ్ ఇస్తారుగా, పాలు పడతారు కదా, వాడికి ఆ పాలల్లోంచి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ వెళ్ళి వాడికి తుమ్ముతుంటాడు వాడు నెక్స్ట్ డే. మీకే డౌట్ వస్తుంది, అదేంటి నేను ఐస్ క్రీమ్ తింటే వాడు తుమ్ముతున్నాడు ఏంటి. మీరు ఆవకాయ బాగా దట్టంగా తిన్నారనుకోండి, వాడికి మండుతుంది, పోయినప్పుడు మిల్క్ ట్రాన్స్ఫర్ అయిందిగా, వాడు పాటి పోయినప్పుడే లేడుస్తుంటాడు మంట. మీరు తిన్న ఆవకాయ ఎఫెక్ట్ వాడి మీద ఉంది. అందుకే నా 9 months అయ్యి బేబీ పుట్టాక తిని డాక్టర్ క్లియర్గా చెప్తాడమ్మా, సాఫ్ట్వేర్ తినండి, హార్డ్వి ఇలాంటివి తినద్దు, భయంకరమైన కారాలు లేదంటే ఐస్ క్రీమ్లు ఇవన్నీ వద్దమ్మా, మీకు జలుబు చేస్తే వాడికి జలుబు చేస్తాం. మీకు జలుబు వచ్చేసింది అనుకోండి, మిల్క్ నుంచి వాడికి వెళ్ళిపోతుంది, వాటి ఇక్కడి నుంచి లెక్క ఇంటర్నల్గా కోల్డ్ ఏదైతే ఉన్నాయో అదంతా కూడా ప్రాసెస్ లోపల మిల్క్ ద్వారా వాడికి వెళ్ళిపోయి వాడి నెక్స్ట్ డే తుమ్మి వాడి ముక్కు కాకుంటుంది. అందుకే ఫీడింగ్లో ఉన్నప్పుడు తల్లి చాలా జాగ్రత్తగా ఉంటుంది. సరే, ఈ అంబిలికల్ కార్డ్ ఇలా ప్రాసెస్, అందుకనే తినే లోపల ఉన్న బిడ్డకి తిండి ఎలా అనే డౌట్ ఉన్న వాడికి ఈ డౌట్ పోయింది. ఇప్పుడు ఎలా అంటే తల్లి తిన్న తిండే ఆమెకున్న తల్లి ప్రేగంటర్ లోపల అంబిలికల్ కార్డ్ నుంచి వెళ్ళి వాడి స్టమక్లో ఉన్న అంబిలికల్ కార్డ్, అందుకనే పుట్టిన బేబీకి చూడండి అదే కట్ చేస్తారు, తల్లి దగ్గర లోపల నుంచి కట్ చేసి తల్లి కడుపు నుంచి తీగిలా ఉంటుంది బేబీ బయట తీయాలని, ఆ బేబీ దగ్గర కట్ చేసి అక్కడ నుంచి బ్లీడింగ్ అవుతుంటుంది, బ్లడ్ వచ్చేస్తుంటుంది ఫాస్ట్గా. దాన్ని ఇలా ఫోల్డ్ చేసి 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 క్లిప్ పెడతారు, ఒక మెటాలిక్ క్లిప్ ఉంటుంది, సర్జికల్ క్లిప్, అది పెడతారు స్లో ఆపడానికి. స్కిన్ ఇలా ఫోల్డ్ చేసేస్తారు, మొత్తం చేస్తారు, ఆ మంట ఏడుస్తుంటాడు ఇంట్లో. అది కాకుండా లోపల ఆల్రెడీ పురుగులు పుట్టినాయి కదా, నేను చెప్తున్నాను. ఈ బయట ఎయిర్ తగ్గగా మంట వచ్చేస్తున్నాడు. బయట ఎయిర్ ఏంటంటే ఇది దేంతో తయారైంది, పంచభూతాలతో తయారైంది. శరీరం ఎలా తయారైంది, గాలి, నీరు, అగ్ని, ఇంకా భూమి, ఆకాశం, ఈ పంచతత్వాలతో తయారైన శరీరము దానికి ఎక్స్పోజ్ అయింది. ఇప్పుడు బయటికి లోపల ఉన్నప్పుడు ఏం లేదుగా, తల్లి గర్భంలో నీళ్ళలో తిరుగుతున్నాడు, జెల్లీలా ఉంటుంది లోపలంతా లిక్విడ్, వాడికి ఎక్కడ దెబ్బ తాగకుండా. నిజంగా స్పాంజ్ కూడా వేస్ట్. దేవుడు ఎంత ప్రొటెక్షన్ చూడండి. అమ్మ కడుపులో ఒక బాల్ లాగా ఉంటే బాల్కి ఇంత రావు ఫ్లెష్ ఉంటుంది, ఆ థిక్నెస్. ఇది 10th class లెసన్లో ఉంది క్లియర్, ఫీటస్ ఫార్మేషన్. ఇంత రావు థిక్నెస్ ఫ్లెష్ ఉంటుంది. పొరపాటున తల్లి కింద పడ్డా కూడా వాడికి తగులుకోకుండా లోపల బాల్ లోపల ఇలా కొట్టుకుంటూ ఉంటాడు, వాడికి ఇంపాక్ట్ ఎక్కువ ఉండదు. అలా ట్రై చేయకండి, పడడానికో గుద్దడానికో ఇవన్నీ చేయకూడదు. బై మిస్టేక్ ఎటు ఉంటుంది కదా, నో ట్రై. బై నేచర్ అవుతాయి, బై న్యాచురల్ ప్రాసెస్ అవ్వడం పొరపాటు జారిపడ్డారు. దేవుడు అంత ప్రొటెక్షన్ ఇచ్చాడు బిడ్డ. చూడండి ఇంతలో ఫ్లెష్ ఉంది లేదు, దాని లోపల జెల్లీ తిన్నారు కదా, మీరు జెల్లీ తింటారు కదా, జెల్లీ లోపల స్వీట్గా ఉంటుంది, అల్పిల్లిదే లేదమ్మా, స్ట్రాబెరీ ఏదో జస్ట్ జెలీస్. అలా థిక్ జెల్లీ ఒకటి మెటీరియల్, మరీ అంత థిక్ ఉండదు, కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉన్న జెల్లీ వాడి చుట్టూ ఒకటి ఫామ్ అయి ఉంటుంది. వీడు ఇలా అన్నా కూడా ఏం కాదు, స్పాంజ్. ఇలా అన్నా కూడా స్పాంజ్. బయట నుంచి ఎవరైనా ఇలా అన్నా కూడా స్పాంజ్ వాడు, స్పాంజ్ బాల్లో ఉన్నట్టు ఉంటుంది వాడికి. కానీ ప్రాబ్లం ఏంటంటే చీకటి, వెళ్తులేదు, వాడి కళ్ళు వచ్చి ఉంటాయి, అన్ని ఫామ్ అయినాయి, వాడికి లోపల తెలుస్తుంది, బయటకు వచ్చేయాలని. 7.5 months అయిపోయాక ఇంకా వాడికి వచ్చేద్దామని ఉంటుంది పాపం. కానీ మనం 9 months దాటాలి కదా,
క్లియర్గా అవ్వడానికి ఫార్మేషన్. సో వాడికి బుద్ధి వచ్చినప్పటి నుంచి స్టార్టింగ్ గుర్తుంటాడు లోపల బాక్సింగ్ బయటికి వెళ్ళిపోవడానికి. నన్ను బయటపడేయండి అని దేవుడితో అడుగుతుంటాడు, రిక్వెస్ట్ పెడుతుంటాడు, బయటికి వెళ్ళాలని ట్రై చేస్తుంటాడు. వాడు వచ్చేటప్పుడు ఇలా తల కిందికి కాళ్ళు పైకి ఉంటాయి, వాడి కాళ్ళు ఇక్కడ ఉంటాయి, ఇక్కడ దంతుంటాడు. డెలివరీ దగ్గరకు వచ్చినప్పటి నుంచి వాడి కాళ్ళు ఇక్కడ ఉంటాయి రెండు. తల్లిని ఇలా పైకి తోలుతుంటాడు. తల్లినప్పుడల్లా ఆయాసం వస్తుంది తల్లికి. లోపల బేబీ ఎలా ఉంటుంది, లోపల ఏదో ఒక వస్తువు కదులుతుంది కడుపులో. చిన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలో గుడుగుడు అంటేనే అట్లా చెక్ చేసుకుంటాం ఏముందా గ్యాస్ బయటకు వచ్చేవారు. ఒక బేబీ ఒక జీవి లోపల ఉంది 9 రోజులు 9 నెలల నుంచి. వాడి దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ దంతాడు, ఇక్కడ దంతాడు, ఇక్కడ దంతాడు, ఇక్కడ దంతాడు. తలకేమో కిందికి ఉంటుంది. ప్రాసెస్ ఇట్లే కదా బయటికి రావాలి కదా, వ్యాజినల్ డెలివరీ అంటారు. ఇలా వచ్చేస్తాడు పిల్లడు బయటికి. ఒకవేళ పొరపాటు తలకాయ పై కూడా కాలు కిందుకున్నాను అనుకో డేంజర్. ఖచ్చితంగా ఆపరేషన్ చేసి తీయాలి. అప్పట్లో వాళ్ళందరికీ నార్మల్ డెలివరీస్. ఎందుకు అంటే అప్పట్లో ఇంత డెవలప్మెంట్ సి సెక్షన్లు ఇవన్నీ లేవు. వెయిట్ చేసేవాళ్ళు, దాని దగ్గర తినేవాళ్ళు, నడిచేవాళ్ళు, వాళ్ళ సిస్టమ్ అంతా వేరు. జయక్క 2 నార్మల్ డెలివరీస్, శుభానేత్ర 2 నార్మల్ డెలివరీస్. సి సెక్షన్ ఏంటంటే కట్ చేసి తీస్తారు కాబట్టి రిస్క్. ఫ్యూచర్లో అక్కడ స్టిచెస్ వేస్తాడు, ఇంకో బేబీ రావాలంటే అక్కడ ఊడిపోతుంటాయి, కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంతమంది సరిగ్గా హీల్ అవ్వదు. అందుకే నార్మల్ డెలివరీ ఫస్ట్ ట్రై చేయాలి ఎవరైనా. సరే ఏదో బయాలజికల్ క్లాస్ లాగా అయిపోతుంది. బ్యాక్ వచ్చేద్దాం. అలా తెలియదు కాబట్టి కొంచెం చిన్నగా కట్ చేసి బ్యాక్ వచ్చేసాం. అలా శిశువు పుడతాడు, అంత కష్టపడుతుంది తల్లి అని చెప్పడానికి. సరే అలా చిన్ని కృష్ణుడికి అమ్మవారు అలా చెప్పారు, నీవు సర్వలో ఉంటావు, నన్ను ఇప్పుడు సాత్వికం. నీ నాభికమల నుండి బ్రహ్మ జన్మిస్తాడు. అతడు తపస్సు చేసి శక్తిని పొంది సర్వలోకాన్ని సృజిస్తాడు. ఆయన గొప్ప తపస్సు చేస్తాడు పుట్టినప్పుడే. ఆ తూడులో చెల్లాడు, ఆ గొప్ప స్తంభం మనం ఫస్ట్లో తెలుసుకున్నాం కదా అరుణాచల మహత్యంలో, అప్పుడే జరిగిన స్టోరీ. సరే గొప్ప తపస్సు చేసి అన్ని లోకాల్ని సృష్టి చేస్తాడు. ఎవరు? బ్రహ్మ. బ్రహ్మ సృజించిన సకల విశ్వాన్ని నీవు పాలిస్తావు. అలా బ్రహ్మ సృష్టి చేసిన దాన్ని అంతా నువ్వు కంట్రోల్ చేస్తావు, పాలిస్తావు. మరి రుద్రుడు శివుడు శివుడు అనకూడదు, యాక్చువల్ రుద్రుడనా. ఆ రుద్రుడు ఎలా పుట్టాడు చూడండి. బ్రహ్మదేవుని భ్రూమధ్యం, ఈ 2 కనుబొమ్మల మధ్యలో నుండి ఆయనకు వచ్చిన కోపం వల్ల బ్రహ్మదేవుడు కోపం వస్తుంది. వచ్చినప్పుడు ఆ 2 కనుబొమ్మలు ఇలా దగ్గరికి చూసారా, కోపం ఉంటే ఇట్లా పెడతారు మొహం గలీజ్ గల. కోపం వచ్చినప్పుడు మన మొహాలు అద్దంలో చూసుకోవాలి, చండాలని ఉంటాయి, ప్లెజెంట్గా ఉండవని అందుకే చెప్తారు. గురువుల మొహాలు ఎందుకు ప్లెజెంట్గా ఉంటాయి? వాడు కోపం ప్రదర్శిస్తారు, అడ్డదిడ్డంగా చేస్తే తిడతారు. అది కోపం కాదు, సరి చేయడం అంటారు. మనకు వచ్చే కోపం మనిషికి వచ్చినట్టు వస్తుంది, మనకు కోపం కదా. అలా అతడు కూడా ఏం చేశాడు? ఇప్పుడు బ్రహ్మదేవుడు కోపంలో భూమధ్యం నుంచి రుద్రుడు పుట్టాడు. ఆయన ఏం చేస్తాడు? లయం చేస్తాడు. రుద్రుడు వేరు, శివుడు వేరు. శివాంశమే రుద్రుడు. కానీ ఆయన బ్రహ్మదేవుడు కోపంలోంచి పుట్టాడు. ఆయన ఏం చేస్తాడు? అన్ని తీసుకెళ్ళిపోతుంటాడు టైం వచ్చినప్పుడు. అతడు కూడా ఘోర తపస్సు చేసి తామసీ శక్తిని పొంది కల్పాంతంలో సకల సృష్టిని సంహారం చేస్తాడు. ఆయన కూడా గొప్ప తపస్సు చేసి ఏ శక్తి ఏ గుణం తీసుకున్నాడు? తామస గుణం, తమో గుణం. బ్రహ్మదేవుడు రజోగుణం, సత్వగుణం విష్ణు. నీ వక్షస్థలం మీద ఉంటాను. ఈ అమ్మవారు మాత్రం ఎప్పుడు ఈ చిన్ని వటపత్ర సాయి వక్షస్థలం మీద ఉంటాను అన్నది. ఇప్పుడు చెప్పండి, ఈ అమ్మవారు లక్ష్మి. మరి విష్ణు ఎలా గుర్తుపట్టలేదు? అమ్మవారి మాయ వల్ల విష్ణువు లక్ష్మిని గుర్తుపట్టలేదు. అది అంత మాయండు అని శ్రీదేవి పలకగా విష్ణువు అన్నాడు, దేవి గగన వీధి నుండి ప్రస్ఫుటమైన ఒక శ్లోకార్థాన్ని విన్నాను. ఆకాశాల నుంచి ఒక శ్లోకము, దాని అర్థం వినపడింది అని అంటున్నాడు విష్ణువు. పరమరహస్యము శివంకరమైన ఆ శ్లోకార్థాన్ని ఎవరు పలికారు? చాలా రహస్యం, అందరికి చెప్పకూడదు, దానికి దీనిలో ఇవ్వలేదు. దాని అర్థము దాని రహస్యము విన్నాను, అది ఎవరు పలికారు అని అడుగుతున్నాడు. ఈ దేవి అని అడుగుతున్నాడు. నాకు ఈ సందేహం తీర్చు, నాకు డౌట్ వచ్చింది చెప్పు అని అంటున్నాడు లక్ష్మీదేవి. అదేలా లక్ష్మికి విష్ణువు తెలియదు అంటే, లక్ష్మి ఎక్కడి నుంచి వచ్చారు? ఆ అమ్మవారి నుంచి వచ్చారు. ఏ మహాశక్తి ఉందో ఆవిడ లక్ష్మిగా వచ్చి విష్ణువు పక్కన కూర్చుంటుంది భార్య. పెన్నిదిని నిర్ధనుడు లాగా నేను మాటి మాటికి దాన్ని స్మరిస్తూ ఉంటాను. నాకు ఎవరు చెప్పారో చెప్తే, డబ్బు లేని వాడికి డబ్బు కోసం ఎలా స్మరిస్తూ ఉంటాడు? డబ్బు వస్తే అలా నేను నిరంతరం అమ్మవారి శ్లోకాన్ని స్మరిస్తూ ఉంటానని చెప్పాడు. శ్రీరచన విని లక్ష్మీదేవి స్మితాసనయ్యి అన్నది. స్మితానయ్యి అన్నది. ఇప్పుడు అమ్మవారు చెప్తున్నారు లక్ష్మీదేవి ఎవరికి? విష్ణుమూర్తి. శ్రీహరి, నా సగుణ రూపాన్ని నీవు తెలుసుకోగలవు, నా యొక్క సగుణమైన రూపాన్ని కనుక్కోగలవు, కానీ ఆ పరాశక్తి నిర్గుణ రూపం మాత్రం నీకు దొరకదు. అమ్మవారి యొక్క నిర్గుణం మాత్రం దొరకదు, కనబడదు. నీవు విన్న ఆ శ్లోకార్థం వేదసారమైన భాగవతంగా గ్రహించు.
వేదసారంగా వేదాలు మొత్తం చదివితో వచ్చిన అర్థం ఏదవుతుందో ఆ భాగవతంగా నువ్వు దాన్ని అర్థం చేసుకో అని చెప్పింది. అంటే అమ్మవారు చెప్పింది భాగవతం ఎవరికి? విష్ణువుకి. అంటే ఫస్ట్ దేవి భాగవతం ఎవరి నుంచి ఎవరికి వచ్చింది? అమ్మవారి నుంచి విష్ణుమూర్తికి వచ్చింది. ఆ మహాశక్తి కరుణించి నీకు ఆ రహస్యాన్ని తెలిపింది. అమ్మవారు ఎంతో నీ మీద దయగలిగి అసలు మెయిన్ సీక్రెట్ ఏదైనా నీకు చెప్పేసింది. ఏ సీక్రెట్? అన్ని రహస్యాలు దానిలో ఉన్నాయి. నీవు నిజంగా కృతార్థుడవు, నీ ఎంత అదృష్టవంతుడివి. నీకు అమ్మవారు స్వయంగా తనే చెప్పింది. నీకు ఏ రహస్యం? వేదాల రహస్యమైన భాగవతం, దేవి భాగవతం చెప్పింది అమ్మవారు. అది సర్వశాస్త్ర సారం. ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో అన్ని చదివినా దాని అన్నిటి కలిపేసి సమరి తీస్తే అదే దేవి భాగవతం. ప్రకాశితమైన మహావిద్య, విద్యలకెల్లా గొప్ప విద్య ఏంటది? మహావిద్య. అదే శ్రీ విద్య. ఎంతైనా మా గురుగారు ఇస్తే నాకు తెలియలేదు. గురుగారు నాకు కంపెనీ పెట్టుకోవాలని ఒక పేరు ఇవ్వండి గురువుగారు అని అడిగితే మా గురువుగారు ఏం మాట్లాడకుండా శ్రీ విద్య అన్నారంటే, ఓ శ్రీ విద్య నెగిరి కనిపిస్తాను. మా గురుగారు నోట్ వచ్చి వచ్చింది కదా, అమ్మయ్య చాలు శ్రీ విద్య నెగిరి కనిపిస్తాను. అప్పుడు నాకేం తెలియదు శ్రీ విద్య ఏంటి, ఏం తెలియదు. అప్పుడంతా ఎయిర్పోర్ట్ జాబ్ ఏదో ఉండేవాడిని, సైడ్ ఇంకోటి ఓన్ కంపెనీ పెట్టుకున్నాను. ఎన్నో రోజులు శ్రీ విద్య నెగిరి. తర్వాత మెల్లగా శంకరాచార్య వారు, అయ్యప్ప స్వామి దీక్ష, అవి గరుడ పురాణం మిగతావన్నీ చదువుతూ శ్రీ విద్య ఏంటి అసలు ఏంటి చూస్తే మా గురుగారు చెప్పింది నా పర్పస్ ఏంటి, నా జీవితంలో వెళ్ళాల్సిన డైరెక్షన్ ఏంటి, అన్ని రహస్యాలు దాంట్లో ఉన్నాయి. నాకు దారి ఎప్పుడో చెప్పేశారు. బుద్ధి మందమైపోయింది. బుద్ధే లేదు అసలు. ఫస్ట్ ఉంటే అప్పుడు ఆలోచించాను. అలా మెల్లమెల్లగా గురువు గారే ఆ బుద్ధిని మెల్లమెల్ల మార్చి ఒరే శ్రీ విద్య అంటే నీ ఇదిరా, నేను ఇంటికి ఇచ్చాను, నువ్వు ఇన్స్టిట్యూట్ పేరు పెట్టుకున్నావు, తిన్నావు బాగానే ఉంది, నలుగురు చదువు చెప్తున్నావు, కానీ ఈ శ్రీ విద్య అంటే ఇంకోలా కూడా ఆలోచించు అంటే శ్రీ విద్య గురుపాద సేవా సంస్థ. ఎలా వచ్చింది? మా గురువు గారికి నేను దక్షిణ ఇవ్వాలి కదా, గురు దక్షిణ. ఇన్స్టిట్యూట్ ఇచ్చి అంత పేరు పెట్టి ఇంత పేరు తెప్పించారు. మా గురువుగారి గురు దక్షిణ ఏం చేయాలి? శ్రీ విద్య గురుపాద సేవా సంస్థ పెట్టుకున్నాం. దాన్ని ఏం చేస్తాం? గురువు గారికి ఇష్టమైన పని చేస్తాం. అట్లా కనీసం గురువు యొక్క దక్షిణ. గురువు రుణపడిపోతున్నాం కదా గురువు గారికి. సరే, ప్రకాశితమైన మహావిద్య. ఎలాంటి విద్య? అది గొప్ప విద్య అంట. ఇప్పుడు మీరు నేర్చుకునేది కూడా గొప్ప విద్య. ఎందుకంటే ఆ దేవి భాగవతమే మీరు వింటున్నారు. ఏదైతే అమ్మవారు విష్ణుమూర్తికి చెప్పిందో, విష్ణుమూర్తి నుంచి ఎవరికి తెలిసింది? బ్రహ్మని తెలిసింది. బ్రహ్మ నుంచి ఎవరికి తెలిసింది? నారదుడికి తెలిసింది. నారదు నుంచి ఎవరికి తెలిసింది? వేదవ్యాసుడికి తెలిసింది. వేదవ్యాసుడి నుంచి ఎవరికి తెలిసింది? ఏంటది? అది డిస్టర్బ్ చేయలేదు. అది డిసిప్లిన్ ఇల్లు. సరే, ఆ వేదవ్యాసుల వారి నుంచి సుఖబ్రహ్మ మళ్ళీ సూతుడు ఇద్దరు విన్నారు. అలా వచ్చింది అది ప్రపంచం. సరే, నీ మొత్తానికి కృతార్థుడు. అది సర్వశాస్త్ర సారం, మొత్తం సారం, ప్రకాశితమైన మహావిద్య. ఈ భువనత్రయంలో అంతకంటే తెలుసుకోదగ్గది మరొకటి లేదు. ఈ భూమి మీద భువనత్రయం అంటే ఎన్ని లోకాలు ఉన్నాయో వాటి లోకాల్లో ఇంతకంటే గొప్ప విద్య తెలుసుకోవాలి ఇంకొకటి ఏమైనా ఉందంటే లేదు. ఇది తెలుసుకుంటే చాలు అని తెలిసిపోయినాం. అదేంటది? మహావిద్య, శ్రీదేవి నీ యందు గల అవ్యాజమైన కరుణచే దేవి నీకు ఆ వాక్కుని చెప్పింది. టైం కదా నీ మీద స్టార్ట్ చేసాం. నీ మీద ఎంతో కరుణతో అమ్మవారు నీకు అది అనుగ్రహించారు అని చెప్పి, కనుక నీవు పవిత్రమైన శ్లోకార్థాన్ని హృదయంలో పదిలపరుచుకొని స్మరిస్తూ ఉండు. అమ్మవారు ఏదైతే శ్లోకార్థంగా నీకు ఇచ్చారో ఆ శ్లోకాలనే నువ్వు తలుచుకుంటూ దాని యొక్క భావం గుర్తుపెట్టుకుంటూ స్మరిస్తూ ఉండు. ఆటోమేటిక్గా నీకు ఆ శక్తి వస్తూ ఉంటుంది అని చెప్పారు. లక్ష్మీదేవి వచించినట్టుగా శ్రీహరి ఆ శ్లోకార్థాన్ని మహామంత్రంగా భావించి హృదయగతం చేసుకున్నాడు. అది పరుచుకున్నాడు హృదయంలో. ఇది గురువార్తను కూడా అలా పెట్టుకోవాలి. ఏదో గాలి వినేసి ఇక్కడ వినేసి బుద్ధిలో పెట్టుకోవడం కాదు. గురువు వాక్కు హృదయస్థానం. ఎందుకంటే మన డీరెస్ట్ ప్లేస్ హృదయం, అక్కడ ఉండాలి గురుస్థానం, గురు యొక్క వాక్కు, ఆయన చెప్పిన జ్ఞానం. సరే, కొంతకాలానికి శ్రీహరి నావికంలో నుండి పుట్టిన బ్రహ్మ మధుకైటవులచే భీతిచే ఆయన శరణు వేడగా తెలుసు మీకు స్టోరీ. మధుకైటవుల వల్ల బ్రహ్మదేవుడు నావికంలో నుంచి పుట్టాడు, మధుకైటవులు వచ్చారు, ఆయన సతాయించారు, ఆయన పోయి విష్ణుమూర్తిని అడిగాడు, విష్ణుమూర్తి ఆయన సంహరించాడు దేవి అనుగ్రహం చేత కదా. తర్వాత ఈ మంత్రం జపిస్తూ ఇదే మంత్రం ఆయన తెలుసు కదా, అమ్మవారు చెప్పారు ఎప్పుడో. అలా దేవదేవ నీవెవరిని గురించి చెప్తున్నావు, నీకంటే ఆదికులు ఎవరున్నారు అనగా విని మహావిష్ణువు ఇట్లు పలికాడు. బ్రహ్మదేవుడు అడిగాడు, నువ్వే గొప్ప కదా, నీకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు, నువ్వు ఎవరిని స్తుతి చేస్తున్నావు అని అడిగాడు బ్రహ్మదేవుడు.
అప్పుడు మీకు తెలిసిన స్టోరీ. నాకంటే మనందరినీ పుట్టించిన ఆవిడ ఉన్నారు, ఒక ఆవిడ, ఆవే మహామాయ మహాశక్తి, ఆవిడనే స్మరిస్తున్నాను అని చెప్పారు బ్రహ్మదేవుడు. ఎవరికి? విష్ణుమూర్తి. ఎవరికి? బ్రహ్మదేవుడికి. పితామహ విను, కార్యకారణ లక్షణ ఒక మహాశక్తిని ఈ యందు ఆయన సకల భూత కోడి యందు కలదని ఇరుగవా అని చెప్పారు. ఇదంతా మనం ఇందాక చెప్పింది. ఆవిడే ఈ సృష్టిని అంతటిని సృష్టిస్తుంది. ఇప్పుడు బ్రహ్మ సృష్టిస్తున్నారా? బ్రహ్మ చేత చేయిస్తుంది ఆవిడ. అంటే ఇప్పుడు ఎవరు చేయించినట్టు ఇది? ఆవిడే కంట్రోలర్ పదవి నాకు ఇచ్చి ఆవిడ నన్ను కంట్రోల్ చేసి భూమిని అంతని కూడా అంటే చేయాల్సిన ఏ బాధ్యత? స్థితి బాధ్యత అంత నాతో చేయిస్తుంది. లయం ఆవిడే రుద్రుడై లయకారం చేస్తుంది, లయం చేసేస్తుంది. సర్వేశ్వరేశ్వరి ఆవిడే. నేను నీవు ఈ అఖిల విశ్వము ఆ యొక్క శక్తి నుండే జన్మించాము. అందరు అమ్మవారిలోంచి పుట్టారు. ఎవరు? ఇప్పుడు మనం అనుకుంటాం మేల్ ఫీమేల్ జెండర్స్ కూడా అంతే, అందులో సందేహం లేదు. ఆ దేవి శ్లోకాన్ని చెప్పినదే భాగవతం. అమ్మవారు ఇచ్చిన శ్లోకమే భాగవతం. విష్ణువు నాభికమలం నుండి బ్రహ్మ దాన్ని గ్రహించాడు. చూడండి, నాభికమలం నుంచి విష్ణువు నుంచి బ్రహ్మ నేర్చుకున్నాడు. ఆ బ్రహ్మ నారదుడికి చెప్పారు, ఆయన కొడుకు. నారదుడు దాన్ని వేదవ్యాసుడు చెప్పాడు. వేదవ్యాసుడు 12 స్కందాలతో విస్తృత పరిచి పూర్తి చేశాను కుమార అని వేదవ్యాసుడు తన కొడుకు చెప్తున్నాడు శుకుడికి. దాన్ని నేను నారదుడు నాకు చెప్తే నేను దాన్ని 12 స్కందాల్లో దాన్ని పూర్తి చేశానన్నారు. ఆ దేవి చరిత్రను చదువు అని చెప్తున్నాడు శుక మహర్షి. ఎవరు? వేదవ్యాసుడు వారు. అది సామాన్యమైనది కాదు. తత్వజ్ఞాన రసోపేతము. తత్వజ్ఞానం మనం ఏది నేర్చుకుంటున్నాం? పురాణాలన్నీ ఎందుకు వింటున్నాం? తత్వం తెలుసుకోవడం కోసం. ఎవరి తత్వం? పరతత్వం, దేవుడి యొక్క లక్షణం తెలుసుకోవడం కోసం. తత్వము అంటే దేవుడి యొక్క లక్షణం. అది తెలుసుకుంటే ఏమవుతావు? నువ్వు దేవుడు. దేవుడికి లక్షణాలు ఏంటి? రోడ్డు మీద పడి కొట్లాడుకోవడం కాదు, అర్థమైందా? ఇంకోళ్ళు ఇబ్బంది పెట్టడం, కొట్లాడడం, గొడవల్లోకి వెళ్ళడం, గొడవల్లో ఏలు పెట్టడం, ఇవి కాదు నాన్న. మాటతో ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, చేతులతో ఇబ్బంది పెట్టద్దు. మీకు తెలియకుండా ఇబ్బందులు చాలా పెట్టేస్తున్నారు. పొద్దున్న లేట్ చేసినా కూడా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది. ఎందుకు? మీ పనులను ఇంకోళ్ళు చేసేస్తున్నారు. తల్లిదండ్రి రూపంలో మీ పనులు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మీ పనులు మీరు దుమ్మా ఉంటుంది, మీ పాపం వచ్చింది. రేపు పొద్దున మీరు ఇంకోటి చేయాలి. అర్థమవుతుందా? అందుకనే ఎవరికి వాళ్ళు పొద్దున్నే లేచి వాళ్ళ డ్యూటీస్ చేసుకొని వీలైతే ఇంకోటికి హెల్ప్ చేయాలి. ఆ పని పెట్టుకోండి. అమ్మ నాన్న చేస్తున్నారు కదా అని మొత్తం వాళ్ళు ఎత్తునేయకండి. రసోపేతము తత్వజ్ఞానము, రసోపేతము ధర్మశాస్త్ర తుల్యము, వేదార్థోపగృహితము, వృతాసురవధాది నానాఖ్యానము సంయుతము. వృతాసురుడని రాక్షసుడు చంపిన విధానం ఇవన్నీ ఆ దేవి భాగవతంలో వస్తున్నాయి. సంసారాల తారకము, సంసారం నుండి బయటపడేసి ఘోర సంసార రోగ నివారణ మనం చెప్తున్నాం కదా రామవర్ధనలో. ఏ నామం అది మనం చెప్తున్నాము? ఏంటది శ్లోకం? శాశ్వతైశ్వర్యవంతుడు ఈ జగతిలోన. తర్వాత రామ పాదాంబుజ ధ్యాన రతుడకండి. అంటే రామ పాదాలు తీసుకొని తన హృదయ స్థానంలో పెట్టుకొని ధ్యానం చేసేవాడు శాశ్వతైశ్వర్యవంతుడు. అంతేగాని కొట్టు బిల్డింగ్ కట్టుకున్నాడు కదా, వాడి దగ్గరే. రాముడి పాదాలు హృదయ స్థానంలో పెట్టుకున్నవాడు శాశ్వతమైన ఐశ్వర్యవంతుడు. ఈ జన్మలో కాదు, ఎన్ని జన్మలకైనా శాశ్వత ఐశ్వర్యం. ఏముంటారంటే వాడి మనసులో రాముడి పాదాలు ఉంటారు. రాముడి పాదాలు ఎట్లుంటాయి? ఉన్నాయి చాలా చోట్ల. రాముడి ఫోటో చూసి ఒక్కసారి ఆ పాదాన్ని జాగ్రత్తగా చూసుకొని ఫోటో తీసుకొని మనసులో ఫ్రేమ్ చేసి పెట్టేసుకోవాలి. రోజు ఆ ఫోటోకి దండ వేయాలి. మనసులో దాన్ని బయటని దండలు వేసినా వేస్ట్, లోపల ఆ ఫోటోకి దండ వేయాలి. ఒక అగరబత్తి చూపియాలి, గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం పెట్టాలి. ఆ యొక్క రామస్వామి యొక్క పాదాలు దండం పెట్టుకొని శ్రీరామ 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 శ్రీరామ. ఇప్పుడు బయటికి వేయడం, లోపలికి వేసుకుంటాం. ఇదే సాధన. బయటికి వేసే సాధన అంతా ఏదో రోజు కొట్టుకుపోతుంది. లోపలికి వేసుకునే సాధన ఎప్పటికీ కొట్టుకుపోతుంది. సాధనలో పైకి ఎక్కారని చెప్పడానికి ఇదో సీక్రెట్ ఏంటంటే, ఒకనొక టైంలో శివాని ఇక్కడ వేయకుండా శివాని వాడి మీద వేసుకుంటుంటారు. శివ శివ శివ, పాలు కూడా శివ, తేనె అన్ని ఇటే వెళ్ళిపోతుంటాయి. చేతితో వాడికి తెలియదు, ఇటు వెళ్ళిపోతుంటాయి. ఇటు వెళ్ళి కానీ ఇటు వెళ్తుంటాయి. రేపు ఇంటికి పాలెత్తిని పోసుకొని శివ నేను ఏదో ఒక మెట్టెక్కేసాను అన్నది పిచ్చి పట్టింది అంటారు. అర్థమైందా? లేదా శివుడు పోయాల్సిన పని నేనెత్తిని పోసుకుంటా చీమ పడతాయి. అలా కాదు నాన్న,
అర్థం ఏంటంటే బాగా చేయగా 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 బయట ఉన్నదే నాలో ఉంది, ఆ బయట ఉన్న రూపమే నాలో ఉంది. సాధన ఇప్పుడు ఇలా ఉన్నాం, ఇలా అయిపోతాం, అయిపోయింది మోక్షం. ఇలా బయటకు ఉంటే ప్రపంచంలో ఉన్నాం. ఇక్కడ తిరిగిన కెమెరాని సెల్ఫీ తీసుకున్నప్పుడు ఇలా తిప్పుతారు సార్ మీ సైడ్కి, సింపుల్ లాజిక్, ఈజీ పట్టుకుంటారు. బయట ఉంటే కెమెరా అన్నీ చూస్తుంటారు, ఇలా తిరిగిపోవాలి, మీ మొహమే కనబడుతుంది. అదే ఆత్మ చూద్దాం, మీరు లోపలికి చూసుకోవాలి. అలా టెక్నిక్స్ అన్ని తీసే వాళ్ళకి అనుకున్నారు, అలా తిప్పేసుకోవాలి లోపలికి, అంత ఈజీగా ఇట్లా అవుతుంది, తిప్పేది ఈజీగా. ఇలా తిరిగితే ఏమవుతుంది, బయటవన్నీ ఢామ్ కట్ అయిపోతాయి. నెక్స్ట్ సుఖమహర్షి అడుగుతాడు, గొప్ప అడుగుతాడు చూడండి. సరే, సంసార తారకము బ్రహ్మ విద్య సిద్ధామైన మహాగ్రంథం అది ఏది, దేవి భాగవతం గొప్పనైన గ్రంథం. వాళ్ళకి కొంచెం చెప్పి ఆపేస్తాను, ఎందుకంటే మాట్లాడేవన్నీ చాలా వైరాగ్యానికి సంబంధించినవి. నీవు యోగ్యుడవు, ఎవరినంటున్నాడు, వేదవ్యాసుడు సుఖమహర్షిని అంటున్నాడు. గురువుకి తెలుసు ఎవరి యోగ్యత. చాలా మంది అంటారు, నాకు రుద్రాక్ష ఇస్తారా, నాకు సాలగ్రామం ఇస్తారా, నాకు మంత్రం ఇస్తారా, నాకు శ్లోకాలు ఏమైనా నేర్పిస్తారా అంటే గురువు యోగ్యత చూస్తాడు. వీడి నిజంగానే ఇయ్యచ్చా, ఇస్తే చేస్తాడా, లేదంటే గురువునే ముంచుతాడా, లేదంటే లోకాన్ని ముంచుతాడా అని చూసుకోవద్దు. ద్రోణాచార్యుడికి కొడుకున్నాడు, ఎవరు, అశ్వత్థామ. ఆయన శిష్యుడు ఉన్నాడు, ప్రియ శిష్యుడు, ఎవరు, అర్జునుడు. అర్జునుడికి నేర్పించిన అస్త్రాలు అశ్వత్థామ కొడుక్కి నేర్పిలేదు గురువు. గురు శిష్య సంప్రదాయంలో గురువు యొక్క పిల్లలు గొప్ప శిష్యులు అవుతారని ఎక్కడ రూల్ లేదు. కానీ గురువు యొక్క శిష్యులు కొడుకు కాకపోయినా కూతురు కాకపోయినా, వాళ్ళు సొంతంగా తనకు పుట్టకపోయినా వాళ్ళు గొప్ప శిష్యులైన వాళ్ళు ఉన్నారు. అని కొడుకు కూతురు అవరని కాదు, వాళ్ళు తండ్రిని గురువులా చూస్తే అవుతారు, గురువుని తండ్రిలా చూసారనుకో అవరు. మా తండ్రి తండ్రి అంటే ఊపిలో పడ్డారు, మా గురువు గారు అనుకుంటే ఎక్కేశారు. సో గురు శిష్య సంప్రదాయంలో తండ్రి కొడుకు అందరూ కొడుకులే, ఆయనకి అందరూ కూతురులే, ఆయనకి ఇంకో చూపు ఉండదు. ప్రపంచం రకరకాలుగా అనుకుంటే వాళ్ళ దౌర్భాగ్యం, మనం ఏం చేయాలి. అయిన మహాగ్రంథం అది, నీవు యోగ్యుడవు. ఇగో అందుకన్నాడు సుఖమహర్షి, తండ్రిగా చెప్పట్లే, గురువుగా శిష్యుని యోగ్యుడవి అంటే ఆ గ్రంథము నువ్వు వినవాళ్ళకి తగిన వాడివే, చదవాల్సిన వాడే, తెలుసుకోవాల్సిన వాడే. నీకు భాగవత పురాణాన్ని దీక్షతో చదువు, గొప్ప దీక్ష అది. పురాణాలు ఎప్పుడు చదివినా కూడా దీక్షతో చదువు. దీక్ష 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 ఏంటి దీక్ష? కళ్ళను బట్టలు వేసుకుని రోడ్డు మీద ఎక్కడతాడు తిరిగి ఏం పడితే ఆ పని చేయడం, ఆ దీక్ష అంటే నిష్ట. దేని బంధు నిష్ట? ఏ స్వామి యొక్క దీక్ష నువ్వు వేసావో ఆ స్వామి అందు నిష్ట. అయ్యప్ప స్వామి డ్రెస్ వేసుకొని గాగుల్స్ వేసుకొని బండి మీద 80 స్పీడ్ వెళ్ళేవాడు అయ్యప్ప స్వామి ఎందుకు అవుతాడు? ఎక్కడ నిజంగా స్వామి గాగుల్స్ పెట్టుకొని మంచి గోల్డ్ చైన్, పులిగోర్లు ఏవి తీయడు, ఒక నల్లబట్లు ఒక్కడి మీద పడతాయి, అంతే తేడా. అదే ఆ దీక్ష. అయ్యప్ప స్వామి అదే నేర్పించింది. నువ్వు 80 స్పీడ్లో వెళ్ళి చిన్న పాపను గుద్దేస్తే, ఒక ముసలోడు రోడ్డు దాంట్లో వాడిని గుద్దేస్తే, పొరపాటు నువ్వు జారి పడితే నీ దీక్ష ఏం కాదు, అదే దీక్ష. అయ్యప్ప స్వామి దీక్షలు ఇంకో దరిద్రమైన పని ఏం చేస్తున్నారంటే, మా అన్నదానం అన్నప్రసాదం పెట్టండి, పెట్టేవాడు దాని ప్రసాదం అనుకోని పెడితే తినేవాడు తినేటట్టు తింటాడు. ఎంత దారుణంగా పెడతారంటే అది మరి ఇలా చెప్పచ్చో తెలియదు, మరి చెప్పినా పర్లేదు, ఎందుకంటే అలాంటి ఇబ్బందులు నేను చాలాసార్లు పడుతున్నాను. ఇలా 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 షర్ట్ ఉండదు పాపం, స్వాములకి షర్ట్ ఉండదు, ఎందుకు వేసుకోరు నాకు తెలియదు. అన్నప్రసాదం పెట్టడం షర్ట్ వేసుకోవద్దు అనేది ఎవరు చెప్పలే. ఒక్క పూజ అప్పుడే షర్ట్ ఎందుకు తీయమంటే నీ హృదయం స్వామికి కనబడాలి. ఎందుకు కనబడాలంటే ఇక్కడ ఉంది నువ్వయ్యా, అక్కడ ఉంది కూడా ఇక్కడ ఉందయ్యా చెప్పడానికే. వాడు వీడు ఒకటే అంటే నేను అలా ఊహించుకొని నేను పూజ చేస్తున్నాను చెప్పడానికి. పువ్వు వేసేటప్పుడు కూడా మన హృదయస్థానం తగిలించి ఇక్కడ ఉన్న చెమటంతా పువ్వు కంటించి ఆయన మొహానీయమని కాదు. మన భావన ఏంటంటే పువ్వు తీసుకొని నిజంగా అర్చన చేసేవాడు ఎలా చేయాలంటే, మన అభిషేకం చేసేటప్పుడు నేను చేయించాను పిల్లలతో ఎలా చేయాలి, ఒంటికి తగలకూడదు, ఇలా తీసుకోవాలి, ఓం నమ శివాయ అనుకోవాలి, ఇక్కడ ఇంత చాలు, ఒంటికి అంటించుకోకర్రు దరిద్రం అంతా. ఇలా ఇక్కడ పెట్టుకొని ఈ హృదయస్థానంలో స్వామిని అక్కడ అని కాదు. మహాసంకల్పం అభిషేకం చేసేటప్పుడు ఎలా చెప్పిస్తారు తెలుసా? ఇలా తీసి ఇలా పెట్టుకొని స్వామి మీద పెడతారు, మళ్ళీ ఇలా పెట్టుకొని స్వామి మీద పెడతారు, మళ్ళీ ఇలా పెట్టుకొని స్వామిని ప్రాణప్రతిష్ఠని మహాసంకల్పం అలా చేస్తారు. అంటే ఆత్మను తీసుకెళ్ళి పరమాత్మతో లింక్ చేస్తున్నారు. పువ్వు అనే ఒక ద్రవ్యాన్ని పెట్టి మళ్ళీ అక్కడి నుంచి కనెక్షన్ ఇక్కడ ఇస్తున్నారు, ఇక్కడి నుంచి కనెక్షన్ అక్కడ ఇస్తున్నారు, అక్కడి నుంచి ఇక్కడ. అప్పుడు బుద్ధి చక్కగా కూర్చుంటుంది, మనసు అక్కడే కూర్చుంటుంది. వీడు శివుడై శివుడి పూజ చేస్తున్నాడు. శివుడు అవ్వని శివుడి పూజ పలికిన మీరు చేయలేరు, మామూలు మనుషులుగా మీరు చేయరు. మనం మీరు చేసిన అభిషేకం ఎంతమంది కూర్చున్నారో చేయలేదండి, అందరూ ఆ రోజు శివుడు అయ్యారు. ఆ రోజు మీరందరూ శివుళ్ళు, లేడీస్ అయినా కూడా శివుడే అయ్యి శివ పూజ చేశారు.
ఎందుకంటే శివుడు అనేవాడు మేలు ఫీమేల్ అని చెప్పకూడదు, అదొక తేజస్సు అని చెప్తాను కాబట్టి. సరే, అందులో అష్టదశ సహస్ర శ్లోకాలు ఉన్నాయి, 1800 శ్లోకాలు ఉన్నాయి, 12 స్కందాలు, 1800 శ్లోకాలు ఉన్నాయి. ఓకేనా? ఆ పురాణ సంహితను రోమహర్షణ సంభవుడైన నా శిష్యుడు సూతుడు కూడా నీతో పాటు చదువుతాడు అని వ్యాసుడు శుకునకు తెలిపి ఆ విషయం నాకు కూడా చెప్పాడు. అంతేనా? రోమహర్షణ ముని మనం కూడా చెప్పుకున్నాం అన్నమలై గురించి తెలుసుకున్నప్పుడు. ఆయన యొక్క కొడుకు సూత మహర్షి. ఆ సూతుడు కూడా నేను నీకు చెప్పేటప్పుడు శుకుడితో అంటే నీతో పాటు సూతుడు కూడా తెలుసుకుంటాడు అని చెప్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, రోమహర్షణ ముని చాలా ఇంపార్టెంట్. అదే మన శ్రీకాళహస్తిలో లెఫ్ట్ సైడ్కి ఒక ద్వారంలో చిన్న గుమ్మల్లో ఉంటాడు రోమహర్షణుడు స్వామి ఋషి. శ్రీకాళహస్తి అయితే లెఫ్ట్ సైడ్కి చిన్న బ్లాక్లో ఉండి లోపల ఉంటాడు ఋషి, ఆయన రోమహర్షణుడు. గుర్తుపెట్టుకోండి. నాకు కూడా చెప్పాడు, నేను ఆ పురాణాన్ని సాకల్యంగా గ్రహించానని సూతుడు పలికి ఇంకా ఇలా చెప్పడం మొదలుపెట్టాడు అని చెప్పుకుంటే వాటికి ఈ పురాణం ఇక్కడికి శుభం పలుకుతాడు. ఎందుకంటే రేపటి రోజున శుకుడు ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, దీన్ని ఎలా తీసుకుంటాడు, దానికి వేదవ్యాసుల వారు శుకుడికి ఎలా చెప్తారు కన్విన్సింగ్గా, అంటే దేవి భాగం ఎలా నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి తెలుసుకోవాలి, అవన్నీ రేపటి రోజున మాట్లాడుతూ చెప్పుకుంటూ ఈ రోజు పురాణానికి ఇప్పటితో శుభం పలుకుతాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి.